నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. పాలిటిక్స్ లో షేక్ చేస్తున్న కాంగ్రెస్ జనతా పార్టీ కేవలం 48 గంటల్లోనే 66 లక్షల ఇన్స్టా ఫాలోవర్స్. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కాంగ్రెస్ జనతా పార్టీ గురించి సర్వత్రా చర్చించుకుంటున్నారు. అసలు ఈ పార్టీ ఎందుకు పుట్టింది? ఇంత హఠాత్తుగా దేశ నిరుద్యోగ యువత మాత్రమే ఎందుకు ఈ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? ఈ పార్టీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధం ఏమిటి? వంటి పూర్తి కథనం మీకోసం. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ జనతా పార్టీ అనే సెటారికల్ వెబ్సైట్ తెగ వైరల్ అవుతుంది. ఈ వెబ్సైట్ కు ఇన్స్టాగ్రామ్ లో 66 లక్షలకు పైగా ఫాలోవర్స్ సైతం ఉన్నారు. ఈ వెబ్సైట్ ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు, షార్ట్ వీడియోలతో సహా సుమారు 50 పోస్టులను షేర్ చేసింది. ఇది ఇన్స్టాగ్రామ్ ఎక్స్ హ్యాండిల్స్ తమను తాము ఏ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ద యూత్, బై ద యూత్, ఫర్ ద యూత్ గా ప్రకటించుకుంది. ఈ వెబ్సైట్ సృష్టికర్త అభిజిత్ దీప్కే అనే వ్యక్తి తనను కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అని పేరు పెట్టుకున్నాడు. అంతేనా, తన పార్టీలో ఎవరైనా చేర్చొచ్చని, అందుకే తన వెబ్సైట్ లో ఒక ఫామ్ నింపాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఈ ఫామ్ ను నింపి పార్టీలో ఎవరైనా చేరవచ్చని సదరు నోటీస్ లో అందరూ ఆహ్వానం పలుకుతున్నారు. అసలు ఈ పార్టీ ఎందుకు పుట్టుకొచ్చింది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఫేక్ ప్రొఫెషనల్ ధృవపత్రాల కేసు విచారణ సందర్భంగా మే 15, 2026న పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు యువత బొద్దింకలు వంటి వారు, వారికి ఎలాంటి ఉపాధి లభించదు, ఏ వృత్తిలోనూ వారికి స్థానం ఉండదు. వీరిలో కొందరు మీడియాగా, మరికొందరు సోషల్ మీడియా కార్యకర్తలుగా, ఆర్టీఐగా కార్యకర్తలుగా, ఇతర కార్యకర్తలుగా మారి అందరిపై దాడి చేస్తూ ఉంటారు అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు గంటల వ్యవధిలో వైరల్ అయ్యాయి. నిజానికి సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు న్యాయ, మీడియా వంటి వృత్తిలోకి ప్రవేశించడానికి ఫేక్ డిగ్రీలను ఉపయోగిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఉద్దేశించి మాత్రమే చేశారు. నిరుద్యోగ యువతను ఉద్దేశించి తాము ఈ వ్యాఖ్యలు చేయలేదని కూడా చీఫ్ జస్టిస్ ఆ తర్వాత స్పష్టం చేశారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే నెట్టింట కాంగ్రెస్ జనతా పార్టీ అనే పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అభిజిత్ దీప్కే మే 16వ తేదీన పొలిటికల్ సెటారికల్ ఉద్యమంగా స్థాపించాడు. కాంగ్రెస్ జనతా పార్టీ ఆవిర్భావం వెనుక అసలు కథ ఇది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ చెందిన దీప్కే డిజిటల్ మీడియా వ్యూహకర్త. అతను పూణేలో జర్నలిజం చదివాడు. ఆ తర్వాత బాస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికాకు వెళ్ళాడు. 2020 నుంచి 2022 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా సిబ్బందిలో ఉద్యోగిగా పనిచేశాడు. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం కోసం వైరల్ మీమ్ ఆధారిత కంటెంట్ ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీని అనుకరిస్తూ కాంగ్రెస్ జనతా పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ కోసం ఒక వెబ్సైట్ తో పాటు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాలను సైతం ఏర్పాటు చేశాడు. ఇందులో దీప్కే చేసిన తొలి పోస్ట్, బయట ఉన్న బొద్దింకలు అందరి కోసం ఒక కొత్త వేదికను ప్రారంభిస్తున్నారు. ఇందులో దీప్కే చేసిన ఒక పోస్ట్, బయట ఉన్న బొద్దింకలు అందరి కోసం ఒక కొత్త వేదికను ప్రారంభిస్తున్నాను. నిరుద్యోగులు, సోమరులు, నిరంతరం ఆన్లైన్ లో ఉండే వారందరూ ఈ పార్టీలో చేరేందుకు అర్హులే అని సదర్ పోస్టులు పేర్కొన్నాడు. ఇంతటితో ఆగలేదు. అదే రోజు కాంగ్రెస్ జనతా పార్టీ .ఆర్గనైజేషన్ అనే పార్టీ వెబ్సైట్ ను వాయిస్ ఆఫ్ ద సోజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అని ట్యాగ్ లైన్ తో ప్రారంభించాడు. బొద్దింకలని ఏకమైతే ఏమవుతుంది అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అంతే, ఈ 2 పోస్టులు పెట్టిన 48 గంటల్లోపే సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపింది. ఇన్స్టాలో ఏకంగా 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు వచ్చిపడ్డారు. దీప్కే 5 సూత్రాలు మేనిఫెస్టోను, ఒక ఎన్నికల గుర్తును, 25,000 మందికి పైగా నమోదైన సభ్యులను ఏర్పాటు చేశాడు. కాంగ్రెస్ జనతా పార్టీకి ఒక పార్టీ గీతాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఈ ఆన్లైన్ రాజకీయ ఉద్యమంలో దాదాపు 1,00,000 మంది సభ్యులుగా నమోదు చేసుకున్నారు. 2 సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు మహువా మైత్రా టీఎంసీ కృష్ణనగర్ నుంచి, కీర్తి ఆజాద్ టీఎంసీ బర్దామన్ దుర్గాపూర్ నుంచి ఈ పార్టీ సభ్యత్వం పుచ్చుకున్నారు. నేను దేశ వ్యతిరేక పార్టీలో సభ్యురాలిని అయినప్పటికీ కాంగ్రెస్ జనతా పార్టీలో కూడా చేరాలనుకుంటున్నాను అని మహువా మైత్రా పోస్ట్ చేయగా దానికి కాంగ్రెస్ జనతా పార్టీ స్పందిస్తూ మహువా మైత్రా ప్రజాస్వామ్యానికి అవసరమైన పోరాటం యోధురాలు మీరే అని అనుకూలంగా స్పందించింది. ఇక మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కూడా కాంగ్రెస్ జనతా పార్టీలో చేయడానికి కావాల్సిన అర్హతలేమిటి అని సరదాగా అడిగారు. దానికి సిజేపీ ఇలా బదులిస్తూ 1983 ప్రపంచ కప్ గెలవడమే సరిపడ అర్హత అని తెలిపింది. ఐక్యత, దృఢత్వం, పురోగతి అనే నినాదంతో వ్యవస్థ లెక్కలోకి తీసుకుని ప్రజల కోసం మేలు చేసిన రాజకీయ పార్టీ అని ఈ పార్టీకి 5 డిమాండ్లు, 0 స్పాన్సర్లు, పెద్ద మొండి సమూహం ఉన్నట్లు దీప్కే తెలిపాడు. అవేంటి అంటే, ఏ ప్రధాన న్యాయమూర్తికి కూడా పదవి విరామనంతర బహుమతిగా రాజ్యసభ సీటు ఇవ్వరాదు.
ఏదైనా చట్టబద్ధమైన ఓటును తొలగిస్తే ఓటు హక్కును హరించడం ఉగ్రవాదం కంటే తక్కువ కాదు. కాబట్టి ప్రధాన ఎన్నికల కమిషనర్ను యుఏపీఏ కింద అరెస్టు చేయాలి. పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచకుండా మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. కేబినెట్ లోని అన్ని పదవుల్లో 50% మహిళలకు కేటాయించాలి. స్వతంత్ర మీడియాకు అవకాశం కల్పించేందుకు అదానీ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని అన్ని మీడియా సంస్థలు లైసెన్సులకు రద్దు చేయాలి. గోడి మీడియా యాంకర్లు బ్యాంకు ఖాతాలను విచారించాలి. ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి ఫిరాయించిన ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ అయినా 20 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఏ ప్రభుత్వం పదవిని చేపట్టడానికి అనర్హులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ జనతా పార్టీ ఇంకా భారత ఎన్నికల సంఘాల్లో నమోదు కాలేదు. ఇదొక రాజకీయ ఉద్యమంగా, ప్రజా ఒత్తిడికి ప్రచారంగా బహిరంగంగా పీల్చుకుంటుంది. నేను భ్రమలో లేను, ఇది కొన్ని రోజుల్లోనే అంతరించిపోగలదు నాకు తెలుసు అని. ఈ ఉద్యమం త్వరగానే అంతరించిపోవచ్చు అని దీప్కే అంగీకరించాడు. కాగా సోషల్ మీడియాలో పుట్టిన ఈ కాంగ్రెస్ జనతా పార్టీ కొద్ది రోజుల్లోనే విశేష జనాదరణ దక్కించుకుంది. నిజానికి మీడియా ప్రభావం దేశ రాజకీయాల్లోనూ గట్టిగానే కనిపిస్తుంది. 2012లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఇన్స్టాగ్రామ్ లో 19 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో బీజేపీకి సుమారు 87 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, ఇక కాంగ్రెస్ కు 132 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. మరి ఈ యొక్క కాంగ్రెస్ జనతా పార్టీ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.